భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. జ్ఞానము కామముచే ఆవృత్తమయ్యుండునని తెలిపిన పిదప దానిని రూపుమాపుటకు ఉపాయమును తెలుపును ఉద్దేశ్యముతో దాని వాసస్థానములను దాని ద్వారా జీవాత్మ మోహితమగుటను గూర్చియు తెలుపుచున్నాడు. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇది మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయును. మనోబుద్ధి ఇంద్రియములు కామమునకు వాసస్థానములు అని తెలుపుటలోని వైశిష్టమేమి? మనోబుద్ధీంద్రియములు మనస్సుని వశములో ఉండవు. అందువలన కామము వాటిని తన అదుపులో ఉంచుకొనును. కనుక శ్రేయస్సును కోరుకును మనస్సుడు తన మనోబుద్ధీంద్రియముల నుండి ఈ కామరూప శత్రువును శీఘ్రముగానే పారద్రోలవలెను, లేక అచటనే దానిని నిలిపి తుదిముట్టింపవలెను. లేనిచో అది ఇంటిలో ప్రవేశించిన శత్రువు వలె మానవ జీవితమనడి అమూల్య ధనమును నష్టపరుచును. ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితమునర్చును అని అనుటలోని ఆంతర్యమేమి? ఈ కామము మనస్సుని మనోబుద్ధీంద్రియముల యందు ప్రవేశించి అతని వివేక శక్తిని నష్టపరచును. భోగములలో సుఖమున్నట్లు చూపి అతనిని పాపకార్యముల యందు ప్రవృత్తుడగునట్లు చేయును. దాని వలన మనస్సుడు అధోగతి పాలగును. కనుక అతడు శీఘ్రముగా జాగృతుడు కావలెను. ఈ విషయము ఒక కల్పిత దృష్టాంతము ద్వారా వివరింపబడుచున్నది. చేతన సింహుడు అను ఒక రాజు గలడు. అతని ప్రధానమంత్రి పేరు జ్ఞానసాగరుడు. ఆ ప్రధానమంత్రి ఆ దీనములో అతనికి సహకారమందించుటకు చంచల సింహుడను ఒక సహాయమంత్రియుండెను. రాజు తన ప్రధానమంత్రితో సహాయమంత్రితో కూడా తన రాజధాని అయిన మధ్యపురి యందు నివసించుచుండెను. రాజ్యము 10 జిల్లాలుగా విభజింపబడి ఉండెను. ప్రతి జిల్లాకును ఒక ఉన్నతాధికారి నియుక్తుడయ్యుండెను. రాజు మిక్కిలి విచారశీలుడు, కర్మపరతంత్రుడు, సుశీలుడు. అతని రాజ్యమున అందరును సుకులయ్యుండెరి. రాజ్యము దినదిన ప్రవర్తమానమగుచుండెను. ఒకనాడు అతని రాజ్యమున జగన్మోహనుడు అను పేరుగల కపటి ప్రవేశించెను. అతడు చాలా కుత్సితుడు, మోసగాడు. అతడు లోపల కపటమును విషము నింపుకొని బయటికి తీయగా మాటలాడుచుండువాడు. అతడు తనతో మాట్లాడు వారినందరినీ మోహితులను చేయుచుండెడువాడు. అతడొక వ్యాపారి వేషములో వచ్చి జిల్లా అధికారులను అందరినీ కలిసి ఆ రాజ్యమునందు వ్యాపారము చేసుకున్నటకు అనుమతిని కోరెను. జిల్లా అధికారులకు ధనమును ఆశ చూపెను. వారతని ధనమునకు ఆశపడిది. కాని పై అధికారుల అనుమతి లేనిదే వారు ఏమియును చేయజాలకుండెరి. జగన్మోహనుని సలహా మేరకు వారందరూ కలిసి సహాయమంత్రి అయిన చంచల సింహుని యొద్దకు అతనిని తీసుకుని వెళ్ళిరి. చంచల సింహుడు కూడా ఆ కపట వ్యాపారి తీయని మాటలకును ప్రలోభములకును లోబడిపోయెను. చంచల సింహుడు జ్ఞానసాగరుడను ప్రధానమంత్రి కడకు ఆ వ్యాపారిని తీసుకుని పోయెను. జ్ఞానసాగరుడు బుద్ధిమంతుడే అయినను అతడు దుర్బల హృదయుడు. అతడు చక్కగా ఆలోచించి ఒక నిర్ణయమునకు వచ్చువాడు కాడు. కనుక తన సహాయమంత్రి అయిన చంచల సింహుని యొక్కయు 10 జిల్లాల అధికారుల యొక్కయు సలహాల మేరకు నడుచుచుండెడివాడు. ఆ అవకాశమును వారు తమ స్వార్థములకు ఉపయోగించుకొనుచుండిరి. ఇప్పుడు అతడు చంచల సింహాదుల మాటలను నమ్మి కపట వ్యాపారి వలలో పడిపోయెను. అతడు వ్యాపారి కోరికను మాట వరసకు సమ్మతించెను. కాని చేతన సింహుని ఆజ్ఞ లేనిదే రాజ్యమున వ్యాపారము చేసుకొనుటకు అనుమతినిచ్చుటకు వీలు లేదని తెలిపెను.
చివరకు కపట వ్యాపారి సలహా మేరకు అతనిని ప్రధానమంత్రి రాజుగారి కడకు తీసుకొని వెళ్ళెను. ఆ కపట వ్యాపారి మిక్కిలి చతురుడు. రాజుకు కూడా గొప్ప ఆశలు చూపెను. రాజు కూడా ఆశలకు లోబడి ఆ కపట వ్యాపారికి తన రాజ్యమున అంతటను నిరాటంకముగా వ్యాపారము చేసుకొనుటకును కొట్లు పెట్టుకొనుటకును అనుమతిచ్చెను. జగన్మోహనుడు జిల్లా అధికారులకును 2 మంత్రులకును వారు సంతోషపడునట్లుగా ధనమిచ్చి వారిని లోబరుచుకొనెను. పిమ్మట తన వ్యూహ రీతిలో రాజ్యమంతటా వలపన్నెను. సర్వత్రా అతని ప్రభావం పెరిగెను. అతడు నిరాటంకముగా ప్రజలను దోచుకొనసాగెను. జిల్లా అధికారులు 2 మంత్రులు అతని ప్రలోభములకు ఇదివరకే వశమయ్యుండెరి. ప్రజలను కొల్లగొట్టిన ధనములో కొంత భాగమును ఇచ్చి రాజును కూడా అతడు లోబరుచుకొనెను. తన వంచనా కౌశలముతో కల్లబొల్లి మాటలతో రాజును విషయలోలురైన ఇతర అధికారులను చెడుత్రోవల బట్టించి అందరినీ శక్తిహీనులుగా అకర్మణ్యులుగా దుర్వ్యసనపరులుగా చేసెను. తిన్నగా రహస్యముగా తన బలమును పెంచుకొని రాజ్యము పైన సంపూర్ణాధికారమును చేజిక్కించుకొనెను. ఈ విధముగా రాజు యొక్క సర్వస్వమును కొల్లగొట్టి రాజును పదవీభ్రష్టుని చేసి అతనిని కారాగారమున నుంచెను. ఈ దృష్టాంతమును ఈ విధముగా అర్థము చేసుకొనవలెను. రాజైన చేతనసింహుడు జీవాత్మ, అతని ప్రధానమంత్రి జ్ఞానసాగరుడు బుద్ధి, సహాయమంత్రి చంచలసింహుడు మనస్సు, రాజధాని మధ్యపురి హృదయము, 10 జిల్లాల అధికారులు దశేంద్రియములు, 10 జిల్లాలు ఈ ఇంద్రియ స్థానములు, కపట వ్యాపారి జగన్మోహనుడు కామము, విషయ భోగ ప్రలోభములే ఆశలు, విషయ భోగములయందు ముంచి జీవాత్మను నిజమైన సుఖము నుండి భ్రష్టుని గావించుటయే అతని సర్వస్వమును దోచుకొనుట. జీవాత్మ యొక్క జ్ఞానమును కప్పివేసి సర్వదా మోహితునుగా చేసి మానవ జీవిత పరమ లక్ష్యము నుండి అతనిని దూరము చేయుటయే కారాగారమున బంధించుటయగును. కామము శ్రేయో మార్గమును భంగపరచునట్టిది. అది దుర్జయమైన శత్రువు. అది మనోబుద్ధీంద్రియములను విషయ భోగ మిథ్యా సుఖముల ద్వారా ప్రలోభపరచి వాటిని అదుపులో నుంచును. ఈ మనోబుద్ధీంద్రియముల ద్వారా విషయ సుఖ రూప లోభములచే జీవాత్మ యొక్క జ్ఞానమును కప్పివైచి దానిని మోహమయ సంసారములో పడవేయును. పరమాత్మ ప్రాప్తియను శాశ్వత సంపద నుండి దూరము చేసి అమూల్యమైన మానవ జీవితమును అధోగతి పాలు చేయును. భగవానుడు కామరూప శత్రువు యొక్క దుష్కృత్యములను దాని వాస స్థానములను తెలిపెను. ఈ కామరూప శత్రువును రూపుమాపు ఉపాయములను తెలుపుచు దానిని నిర్మూలింపమని అర్జునుని ఆజ్ఞాపించుచున్నాడు. తస్మాత్ త్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరచుకొనుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును ఆవశ్యముగా సర్వశక్తుల నొడ్డి రూపుమాపుము. తస్మాద్ అదౌ అను 2 పదములను ప్రయోగించి ఇంద్రియములను వశపరచుకొనుము అని తెలుపుటలోని ఆంతర్యమేమి? తస్మాత్ అను పదము హేతువాచకము. కామమే సమస్త అనర్థములకు మూలము. ఇది మొదట ఇంద్రియములయందు ప్రవేశించి వాటి ద్వారా మనస్సును బుద్ధిని ఆ పిమ్మట జీవాత్మను మోహములో ముంచివేయును. మనస్సు బుద్ధి ఇంద్రియములు దీనికి వాసస్థానములు. కనుక మొదట ఇంద్రియములను అదుపులో నుంచుకొని ఈ కామరూప శత్రువును నిర్మూలింపవలెనని తెలుపుటకే ఆదౌ అను పదమును ప్రయోగించి ఇంద్రియములను వశపరచుకొనమని భగవానుడు పలికెను. ఈ కామము యొక్క వాసస్థానములను నిగ్రహించుట ద్వారా
దీనిని నిర్జించుట సులభమగును. కనుక మొదట ఇంద్రియములను, పిమ్మట మనస్సును నిరోధింపవలెను. ఇంద్రియములను వశపరుచుకొను ఉపాయమేమి? అభ్యాసము, వైరాగ్యము అను 2 ఉపాయముల ద్వారా ఇంద్రియములు వశమగును. మనస్సును వశపరుచుకొనుటకు కూడా ఈ 2 ఉపాయములే తెలపబడినవి. విషయేంద్రియ సంయోగము వలన కలుగు రాజస సుఖమును, అట్లే నిద్రాలస్య ప్రమాద జనితమైన తామస సుఖమును వాస్తవముగా క్షణికములు, నశ్వరములు, దుఃఖదాయకములు అని తెలుసుకొని ఇహపరలోక భోగములన్నింటి అందును విరక్తుడగుటయే వైరాగ్యమనబడును. పరమాత్మ యొక్క నామరూపగుణ చరిత్రాదులను శ్రవణ, కీర్తన, మననాదులను గావించుట, నిస్వార్థ భావముతో లోకసేవా కార్యక్రమముల యందు ఇంద్రియములను నిమగ్నమునర్చుట, ధారణా శక్తి ద్వారా ఇంద్రియములను శాస్త్ర విహిత కర్మల వైపు మళ్లించుట, ఇంద్రియముల యందు స్వేచ్ఛా ప్రవృత్తిని మొలకెత్తనీయకుండా చేయుట మొదలగు వాటన్నింటినీ అభ్యాసములని అందరు. ఈ 2 ఉపాయముల ద్వారానే ఇంద్రియములను, మనస్సును వశపరుచుకునవచ్చును. ఇచ్చట జ్ఞానము, విజ్ఞానము అను 2 పదముల అర్థమేమి? కామము ఈ రెండింటిని నశింపజేయును అని అనుటలోని అంతరార్థమేమి? భగవంతుని నిర్గుణ నిరాకార తత్వముల ప్రభావ మహత్య రహస్యముల యథార్థ జ్ఞానమును జ్ఞానమని అందరు. అట్లే సగుణ నిరాకార దివ్య సాకార తత్వముల లీలారహస్య గుణమహత్వ ప్రభావముల యథార్థ జ్ఞానమును విజ్ఞానమని అందరు. ఈ జ్ఞాన విజ్ఞానముల ప్రాప్తికై హృదయమునందు ఉత్పన్నమగు ఆకాంక్షను, ఈ కామమును మహాశత్రువు తన మోహిని శక్తి ద్వారా నిత్యము నిరంతరము అణిచివేయచుండెను. అనగా ఈ ఆకాంక్ష జాగృతమగుట వలన ఉత్పన్నమగు జ్ఞాన విజ్ఞానముల సాధనములకు అవరోధములు కలుగుచుండును. ఫలితముగా అవి బహిర్గతములు కాజాలవు. కనుక కామము వాటిని నశింపజేయునది అని తెలుపబడినది. నాశము అను పదమునకు 2 అర్థములు కలగవు. ప్రకటితము కాకుండా చేయుట మరియు పూర్తిగా రూపుమాపుట. ఇచట నాశము అను పదము ప్రకటితము కాకుండా చేయుట అని అర్థములో ప్రయుక్తమైనది. ఏలనన పూర్వ శ్లోకముల యందును జ్ఞానము కామముచే కప్పబడి ఉండినట్లు తెలుపబడినది. జ్ఞాన విజ్ఞానములను సమూలముగా రూపుమాపు శక్తి కామమునకు లేదు. ఏలనన అది అజ్ఞానము నుండి ఉత్పన్నమైనది. కనుక జ్ఞాన విజ్ఞానములు ఒకసారి ప్రకటితము అయినంతనే అజ్ఞానము సమూలముగా రూపుమయ్యదు. అప్పుడు జ్ఞాన విజ్ఞానములు నశించునను ప్రశ్నయే ఉదయింపదు. ఇంద్రియములను వశపరుచుకొని కామరూప శత్రువును నిర్జించుమని పూర్వ శ్లోకమున తెలుపబడినది. కాని మనోబుద్ధీంద్రియములపై కామము అధికారము కలిగియున్నప్పుడు వాటి ద్వారా అది జీవాత్మను మోహములో పడవేసియుండు స్థితిలో ఇంద్రియములను వశపరుచుకొని కామమును నిర్జించుటకు ఎట్లు వీలగును అను సందేహము కలగవచ్చును. ఈ సంశయమును తొలగించుటకు భగవానుడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును తెలుపుటకై ఆత్మశక్తిని గూర్చి అర్జునునకు జ్ఞాపకము చేయుచున్నాడు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు శ్రేష్టములు, బలీయములు, సూక్ష్మములు అని చెప్పుటకు ఆధారమే. కఠోపనిషత్తునందు శరీరము రథమనియు ఇంద్రియములు గుర్రములనియు పేర్కొనబడినవి.
రథము కంటే గుర్రములు శ్రేష్టములు మరియు చేతనములు. అవి రథమును తమ ఇచ్ఛానుసారము కొనిపోగలవు. అట్లే ఇంద్రియములు ఈ స్థూల దేహమును తమ ఇచ్ఛానుసారము నడిపింపగలవు. కనుక శరీరము కంటెను అవి బలీయములు, చేతనములు. స్థూల శరీరము కన్నులకు గోచరమగుచుండును, ఇంద్రియములు గోచరములు కావు. అందువలన అవి సూక్ష్మములు. ఇంతేగాక స్థూల శరీరము కంటెను ఇంద్రియముల యొక్క శ్రేష్టత్వము, సూక్ష్మత్వము, బలము ప్రత్యక్షముగా కూడా గోచరించును. కఠోపనిషత్తులో ఇంద్రియముల కంటెను ఇంద్రియార్థములు వాటి కంటెను మనస్సు శ్రేష్టములనియు, మనస్సు కంటెను బుద్ధి, బుద్ధి కంటెను మహతత్వము, సమిష్టి బుద్ధి రూపమహతత్వము కంటెను అవ్యక్తము, అవ్యక్తము కంటెను పురుషుడు శ్రేష్టములని తెలుపబడెను. ఈ పురుషుని కంటెను శ్రేష్టము, సూక్ష్మము అయినదేదియును లేదనియు, అది ఏ అన్నింటికి పరాకాష్ట, పరమగతి అనియు తెలుపబడినది. కాని ఇచ్చట భగవానుడు ఇంద్రియార్థములను, మహతత్వమును, అవ్యక్తమును ప్రస్తావింపలేదు. దీనికి కారణమేమి? భగవానుడు ఈ విషయమున సారరూపమున వర్ణించెను కనుక ఈ మూడింటిని గూర్చి ప్రస్తావింపలేదు. ఏలనన కామమును రూపుమాపుటకై ఇంద్రియార్థములు మహతత్వము, అవ్యక్తముల శ్రేష్టత్వమును నిరూపింపనవసరము లేదు. భగవానుడు ఈ విషయమును సారరూపమున వర్ణించెను కనుక ఈ మూడింటిని గూర్చి ప్రస్తావింపలేదు. ఏలనన కామమును రూపుమాపుటకై ఇంద్రియార్థములు మహత్తత్వము, అవ్యక్తముల శ్రేష్టత్వమును నిరూపింపనవసరము లేదు. ఇచట కేవలము ఆత్మ యొక్క మహత్తత్వమును గూర్చియే తెలుపవలసియున్నది. కఠోపనిషత్తులో ఇంద్రియముల కంటెను అర్థములు శ్రేష్టములైనవని తెలుపుటకు కారణమేమి? అచట అర్థములనగా పంచతన్మాత్రలు. ఈ తన్మాత్రలు ఇంద్రియముల కంటెను సూక్ష్మములైనవి కనుక వాటిని శ్రేష్టములని తెలుపుట సముచితము. ఇచ్చట భగవంతుడు ఇంద్రియముల కంటెను మనస్సును, దానికంటెను బుద్ధిని శ్రేష్టము, సూక్ష్మము, బలీయము అని తెలిపెను. కాని 2వ అధ్యాయమునందు ప్రయత్నశీలుడైన బుద్ధిమంతుని మనస్సును కూడా ప్రమదనశీలములైన ఇంద్రియములు బలవంతముగా హరించును అని తెలిపియుండెను. అట్లే విషయములయందు చరించు ఇంద్రియములలో ఏ ఒక్కదానితో మనస్సు కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనస్సుని, బుద్ధిని హరించును అని చెప్పబడినది. ఈ వాక్యములను బట్టి మనస్సు కంటెను ఇంద్రియములు ప్రబలములైనవనియు, ఇంద్రియములు మనస్సుతో కూడియున్నప్పుడు అవి బుద్ధి కంటెను ప్రబలములై యుండునట్లును స్పష్టమగును. కనుక పూర్వాపరములయందు వైరుధ్యము గోచరించుచున్నది కావున దీని స్పష్టీకరణ అవసరము. కఠోపనిషత్తు రథము యొక్క దృష్టాంతము ద్వారా ఈ విషయమును సమగ్రముగా వివరించినది. ఆత్మ రథికుడు, బుద్ధి అతని సారథి, శరీరము రథము, మనస్సు పగ్గములు, ఇంద్రియములు గుర్రములు, శబ్దాది విషయములే వాటి మార్గములు. వాస్తవముగా సారథి రథికునకు ఆధీనుడగును. సారథికి పగ్గములు, పగ్గములకు గుర్రములు ఆధీనములై యుండుట యుక్తమే. అయినను బుద్ధియానుసారథి వివేక శూన్యుడైనప్పుడు పగ్గములు నియమానుసారము పట్టుకొనలేడు. అట్టి స్థితిలో ఇంద్రియములనడి గుర్రములు విశృంఖలములై దుష్టాశ్వముల వలె అపమార్గముల వెంట కొనిపోయి జీవాత్మయను రథికుని కూతిలో పడవేయును. కనుక మనోబుద్ధీంద్రియములపైన జీవాత్మ యొక్క ఆధిపత్యము ఉండనంత వరకును అతడు తన సామర్థ్యమును మరచి వాటికి ఆధీనుడైపోవును. అప్పుడు ఇంద్రియములు మనస్సును, బుద్ధిని మోసగించి వాటిని బలవంతముగా లాగుకొనిపోయి తప్పుద్రోవ పట్టించును. ఇంద్రియములు మొదట మనస్సునకు విషయ సుఖముల ఆశ చూపి దానిని తమకు అనుకూలముగా చేసుకొనెను. పిమ్మట ఇంద్రియములు మనస్సు ఏకమై
బుద్ధిని తమ వైపునకు త్రిప్పుకొనును. ఇవి అన్నియూ తోడై ఆత్మను కూడా తమ ఆధీనములోనికి తెచ్చుకొనెను. కాని వాస్తవముగా ఇంద్రియముల కంటెను మనస్సు, మనస్సు కంటెను బుద్ధి, వీటి అన్నింటికంటెను ఆత్మయే బలీయమైనది. కనుక బుద్ధియను సారథి వివేకశీలుడైనప్పుడు మనస్సనడి పగ్గములు అతని ఆధీనములో ఉండును. అప్పుడు ఇంద్రియములనడి గుర్రములు కూడా శ్రేష్టములైన గుర్రముల వలె అతని వశములో ఉండునని కఠోపనిషత్తు పేర్కొనుచున్నది. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు స్వాధీనములో ఉన్న పవిత్ర ఆత్మ పరమ పదమును చేరి మరలా తిరిగి వచ్చుటయే ఉండదు. ఆత్మానాం రతినం విద్ది శరీరం రతమేవతు బుద్ధిం తు సారథం విద్ది మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేజాహుర్మనీషినః. ఆత్మను రతికునిగా శరీరమును రథముగా ఎరుంగుము. బుద్ధిని సారథి అనియు మనస్సును పగ్గమనియు గ్రహింపుము. ఇంద్రియములను గుర్రములనియు విషయములను వాటి మార్గములనియు వివేకవంతులైన వారు తెలిపెదరు. శరీరేంద్రియ మనస్సులతో కూడిన ఆత్మని భోక్తయని పేర్కొందురు. యస్వ విజ్ఞానవాన్ భవత్యయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాస్వ ఇవ సారథేః. యస్వ విజ్ఞానవాన్ భవత్య మనస్కః సదా శుచిః నస తత్పదమాప్నోతి సంసారం చాదిగచ్చతి. కానీ బుద్ధి అనడి సారథి సర్వదా అవివేకి అయినప్పుడు, చిత్తము అతని వశములో లేనప్పుడు, సారథి ఆధీనములో లేని దుష్టాశ్వముల వలె అతని ఇంద్రియములు అదుపు తప్పి ప్రవర్తించును. బుద్ధిరూప సారథి విజ్ఞాని కానిచు అతడు తన మనస్సును అదుపులో ఉంచుకొనలేడు. అతడు సదా అపవిత్రుడేయగును. అతడు పరమపదమును పొందలేడు, సంసారములోనే పడియుండును. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదస్వ ఇవ సారథేః. యస్తు విజ్ఞానవాన్ భవతి సమస్నస్కః సదా శుచిః సతు తత్పదమాప్నోతి యస్మాత్ భూయో న జాయతే. కానీ బుద్ధి అనడి సారథి వివేకవంతుడు, అట్లే సమాహిత చిత్తుడు అయినప్పుడు అతని ఇంద్రియములు ఉత్తమాశ్వముల వలె అతని ఆధీనములో ఉండును. అట్లే విజ్ఞానియు మనోనిగ్రహము గలవాడును సర్వదా పవిత్రుడును అయినవాడు పరమ పదమును పొందును. అచటి నుండి అతడు తిరిగిరాడు, అనగా అతనికి పునర్జన్మయుండదు. గీతయందును మనోబుద్ధీంద్రియములను జయించిన వానికి తన ఆత్మ మిత్రమనియు అట్లు జయింపని వానికి శత్రువనియు తెలుపబడినది. కనుక సహజముగా మనోబుద్ధుల కంటెను ఇంద్రియములు దుర్బలములు. కానీ జయింపబడిన ఇంద్రియములు మాత్రము మనోబుద్ధుల కంటెను ప్రబలములగును. ఈ విషయమే అధ్యాయమునందు వివరింపబడినది. ఇచట వాటి వాస్తవిక స్థితి తెలుపబడినది. కావున పూర్వాపరములయందు ఎట్టి వైరుధ్యము లేదు. ఇచట పరతః అను పదమునకు అత్యంత శ్రేష్టము అని అర్థమును చెప్పుటలోని విశేషమేమి? కఠోపనిషత్తునందును ఈ విషయము వివరింపబడినది. అచట బుద్ధి కంటెను మహతత్వము, దానికంటెను అవ్యక్తము శ్రేష్టమైనవనియు, అవ్యక్తము కంటెను పురుషుడు పరమశ్రేష్ఠుడనియు తెలుపబడినది. ఆ పురుషుడే పరాకాష్ఠ, అతని కంటెను శ్రేష్టమైనదేదియునూ లేదు. ఆ శృతి వాక్యమునే స్పష్టపరుచుటకు ఇచట పరతః అను పదమునకు అత్యంత శ్రేష్టము అని అర్థము చెప్పబడినది. ఆత్మ అన్నిటికీ ఆధారము, కారణము, ప్రకాశకము, ప్రేరకము, అట్లే సూక్ష్మము, వ్యాపకము, శ్రేష్టము, బలీయము. అందువలన దానిని అత్యంత పరమ అనుట సముచితమే. ఇది కామమునకు సంబంధించిన చర్చా సందర్భము. రాబోవు శ్లోకమున కూడా కామమును నిర్మూలింపమని భగవానుడు ఆదేశించెను. కనుక ఈ శ్లోకమున సహా అను సర్వనామము కామమును సూచించునదియే అని భావించునచో దోషమేమి?
ఇచట కామమును నిర్మూలించుటను గూర్చి చర్చింపబడినది, కానీ అది శ్రేష్టమని చెప్పబడలేదు. దానిని నిర్మూలించు శక్తి ఆత్మకు గలదు. మనస్సుడు తన ఆత్మ బలమును తెలిసికొనెనచో సహజముగానే మనోబుద్ధీంద్రియములపై తన పూర్ణాధికారమును కలిగియుండి కామమును నిర్మూలింపగలడు. ఈ విషయమే ఈ శ్లోకమున వివరింపబడినది. ఇంద్రియ మనోబుద్ధుల కంటే కామమే అత్యంత శ్రేష్టమని భావించినచో వాటి ద్వారా కామమును నిర్మూలింపమని చెప్పుట అసంగతమేయగును. అంతేగాక సహా అను సర్వనామమునకు కామము అను అర్థమును చెప్పినచో కఠోపనిషత్తు నందలి వివరణకు కూడా విరుద్ధమేయగును. కావున సహా అనగా కామము అను అర్థము కానే కాదు. 2వ అధ్యాయములో చెప్పబడినట్లు సహా అను దానికి రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే, ఆ పరతత్వము అనగా నిత్య శుద్ధ బుద్ధ స్వరూప పరమాత్మయే అని అర్థమును గ్రహింపవలెను.